శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, గుజరాత్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి కొన్ని సవరణలు తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిలో భాగంగా మ్యారేజ్కి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక రకంగా మంచిదే కానీ ఇందులో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. అసలు ఎంతవరకు సాధ్యం ఇది జరిగే పని. మీరంటే మొత్తం రాజ్యాంగాన్ని కూడా మార్చాలేమో. ఎందుకంటే 18 ఏళ్ళు దాటితే మేజర్ అంటున్నారు. మేజర్ అయ్యాక నా ఇష్టం అంటున్నారు. అప్పుడు మరి ఏ రకంగా కుదురుతుంది? అంటే దీన్ని ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవటం తప్పు కాదండి ఇష్టపూర్వకంగా. ఇవాళ మీరు చూస్తే మధ్యప్రదేశ్కి చెందిన ఒక జంట, ఐటీ జంట, అమ్మాయి సూసైడ్ చేసుకుంది కట్నం కోసం వేధిస్తే. మరి ఆ పిల్ల ఐటీ జాబ్ చేస్తోంది, చదువుకుంది, ఇంకా కట్నం ఏంటండి? మొన్న వైష్ణవి కేసు చూశారు. వైష్ణవిది కూడా అత్తగారు కట్నం కోసం వేధించిందిగా. మరి మీరు లవ్ మ్యారేజ్లు చేసుకుని కట్నాలు కావాలేంటి మరి? అంటే ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది మీకు. మనమే ఒక తల్లిగా, మళ్ళీ ఒక అత్తగారుగా మన పాత్రలు మారిపోతూ ఉంటాయి. తల్లిగా కూతురు వైపు ఉంటాం మనం, అత్త అయ్యేసరికి మనం కోడలి వైపు ఉండం. అప్పుడు కట్నాలు కావాలి, కానుకలు కావాలి, మళ్ళీ కోడలు చెప్పిన మాట వినాలి, కొడుకుని చెప్పు చేతల్లో పెట్టుకోకూడదు. సో మెనీ వస్తాయి మనకి. సో ఇక్కడ తప్పు ఎక్కువ శాతం స్త్రీలది ఉంటుంది. అంటే ఆడబడుచులు కావచ్చు, అత్తగారు కావచ్చు. మనం చాలా కేసులు చూస్తాం, మన చుట్టాల్లోనే ఉంటారు. అంటే చెప్పే విధానం అన్నమాట. ఒక నెగిటివ్ చెప్పాలంటే చాలా బాగా మగవాడిని కన్విన్స్ చేసేలాగా మనమే చెప్తున్నాం. మంచి చెప్తున్నాం, చెడు చెప్తున్నాం. అందుకని ఈ పిల్లలు చచ్చిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు. ఏమంటే ఆడపిల్లల్ని కనేది చంపుకోవటానిక? ఆ భాగ్యానికి పెళ్ళెందుకు అసలు? ఇప్పుడు లివింగ్ రిలేషన్స్ అంటున్నాయి. అందులో కూడా ఎంతవరకు సంతోషంగా ఉంటున్నారు? ఒక అభద్రత. మీ మీద నాకు నమ్మకం ఉండదు, కొన్ని రోజులు అయ్యాక నా మీద మీకు నమ్మకం ఉండదు. కొత్తలో అన్నీ బాగుంటాయి. చెప్పేవాళ్ళు కూడా బాగా చెప్తారా, ఏంటండి తప్పే ఉంది, నచ్చిన వాళ్ళతో ఉంటుంది. బాధపడిన వాళ్ళని కూడా నేను చూసాను. లివింగ్ రిలేషన్లో ఉండి పిల్లలు కూడా వద్దనుకుని తర్వాత అవతల వ్యక్తి వేరే వాళ్ళని చేసుకోవడమో, లేకపోతే ఈఎంఐ వేరే వాళ్ళని చేసుకోవటమో, ఇవన్నీ జరిగి బాధలు ఉంటాయి. లివింగ్ రిలేషన్ అంటే ఏంటి? నీ మీద నాకు హక్కు ఉండదు, నా మీద నీకు హక్కు ఉండదు, నచ్చినంత కాలం కలిసి ఉండడం. అలా కాదనుకున్న వాళ్ళు లివింగ్ రిలేషన్ వంకతోటి హ్యాపీగా భార్యాభర్తలుగా చెలామణి అవుతున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రిని అమ్మ నాన్న అనే పిలుస్తున్నారు. మళ్ళీ అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బతక నేర్చిన వాళ్ళు. తర్వాత వేరే వాళ్ళ భర్తల్ని వల్ల వేసుకుని లివింగ్ రిలేషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా మీకు? ఇన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ గుజరాత్లో ఈ చట్టం ఎంతవరకు ఆమోదయోగ్యం? అందులో మీకు ఏమవుతుందంటే నార్త్లో చాలా తొందరగా పెళ్ళిళ్ళు చేస్తారు, ఎక్కువ శాతం. ఓకే. ఇప్పుడు చదువుకుని చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు, కాదని అంటల్లా. వాళ్ళలో కట్నాలు కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళలో కట్నాలు అంటే మనలా తెలియదు. మనదేంటి, మనకి లాంఛనాలు ఎక్కువ ఉంటాయి కదా. ఆడపిల్లకి ఇస్తారు లేకపోతే ఆస్తి, కానీ కొన్ని చోట్ల మగపిల్లాడికి ఇంత ఇవ్వాలి అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కట్నాలు నిషేధం అంటాం, అన్నీ మనమే చేస్తాం. కాబట్టి నార్త్లో ఇది ఎక్కువ కాబట్టి, ఎస్పెషల్లీ గుజరాత్లో ఇప్పుడు ఈ లవ్ జిహాద్ అనేది కూడా ఎక్కువైపోయింది కాబట్టి చాలామంది ఉన్నారండి. మనకు తెలిసిన వాళ్ళ పిల్లలే చాలామంది లవ్ జిహాద్కి బలైన వాళ్ళు ఉన్నారు. అది ఎంత నరకం అంటే మీరు నమ్మరు. మీరు ముస్లిమ్స్ని సమర్థించకూడదు అని నేను అన్ను, కానీ అసలు ఆ చట్టాలేంటో, ఇదేంటో, వాళ్ళు ఆడవాళ్ళు కూడా అలాగే ఇది చేసిన వాళ్ళని చూసి అందరూ అలా ఉంటారని నేను అంటల్లా. అంటే నేను చూసిన కేసులు మాట్లాడుతున్నా. అది మీరు ఆ మతంలోకి మారిపోవాలి, వాళ్ళ పద్ధతులకు మీరు అలవాటు అవ్వాలి. ఇవన్నీ చేయగలిగి మీరు పర్వాలేదు నేను ఉండగలను అంటే ఇట్స్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఏదైనా మన మనసు. మీరు ఒక పద్ధతిలో పెరిగి ఇంకో పద్ధతికి నేను మారగలను, నేను ఉంటాను, వాడు కొట్టినా తిట్టినా అంటే ఉండండి. మంచిగా ఉంటే గొడవ లేదు, అది తక్కువ కదా. ఎక్కడో అలాగా అప్పుడు కూడా వాళ్ళేమి వాళ్ళ మతంలోనే ఉంటున్నారు, వాళ్ళే హిందువులుగా ఉండట్లేదు కదా. ఇప్పుడు ఇవాళ మనం ఎంతోమంది హీరోయిన్స్ని చూస్తున్నామండి. లేదు వాళ్ళు ఏమంటారు, కొరియోగ్రాఫర్స్, వీళ్ళందరూ ముస్లిమ్స్ని చేసుకుని ఇవాళ
ఆన్ స్క్రీన్ వాళ్ళు బొట్లు పెట్టుకుంటారు పాపిట్లో. కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి వాళ్ళు తల మీద కప్పుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారుగా. వాళ్ళ పద్ధతుల్లోనే ఉన్నారు. బొట్లు పెట్టుకోవట్లే ఎవరు. మరి ఈ వివక్ష ఏంటి? మీరు పెళ్ళనేది ఇష్టపడి చేసుకున్నప్పుడు ఎవరి ఇష్టాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఉమ్. అది కాపాడుకోవట్లే. అలాంటప్పుడు ఇప్పుడు ఈ చట్టం ఏంటంటే, మీరు లవ్ చేసుకోవడం తప్పు కాదు. లవ్ చేసుకున్నాక తల్లి, తండ్రి ఒప్పుకోవాలి. సో, ఈ చట్టం అనేది మీకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కూడా వెళ్తుంది. ఓకే. ఇక్కడ చాలామంది చూడండి కొన్ని ఏమంటారు కొన్ని సంఘాలుంటాయి మహిళలకు సంబంధించి. వాళ్ళు వెళ్ళి దగ్గరుండి పెళ్ళిళ్ళు జరిపిచ్చేస్తారు సాధారణంగా. ఉమ్. జరిపించేసాక వాళ్ళ చావు వాళ్ళు చావాలి. పెళ్లి చేయటం వరకు వీళ్ళ బాధ్యత. చేశాక వాళ్ళు ఉంటారా ఉండరా అనేది వాళ్ళ బాధ్యత. అంటే వన్ సైడెడ్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు వాళ్ళకి పని తగ్గిపోతుంది అప్పుడు. ఎందుకంటే తల్లి, తండ్రి ఒప్పుకుంటే ఇంక గొడవేముంది? ఉమ్. ఉమ్. కాబట్టి దీన్ని ఎట్లా వీళ్ళు మేనేజ్ చేస్తారు? అసలు ఇది ఎట్లా డీల్ చేస్తారు? ఇది పెళ్లి చేసుకునే వాళ్ళు ఇది ఒప్పుకుంటారా? వాళ్ళు పెళ్లి చెప్పకుండా చేసుకుంటే ఏమవుతుంది? ఇది కొంచెం కాంప్లికేటెడ్ అంశం. ఓకే. కాబట్టి ఇది అసలు వాళ్ళు పూర్తిగా చట్టం చేస్తే గానీ, లేదు చట్టం చేశాక వచ్చే పరిణామాలను బట్టి మనం మాట్లాడుకోవాలి తప్ప, ఇలాంటివి వస్తే బానే ఉంటుంది మనకి. కానీ వచ్చాక ఎలా ఉంటుంది అనేది వస్తే గాని తెలీదు. రైట్ మేడం. థ్యాంక్ యూ.